పిఠాపురం వర్మ గారికి అన్యాయం జరిగిందా? అన్యాయం చేశారా? అన్యాయం జరిగిందా? అన్యాయం చేశారంటే మీరు అడిగేది ఎలా ఉందంటే అది చాలా తేడాగా ఉంది. వర్మ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం బలంగా పనిచేద్దామని చెప్పడం జరిగింది. అంటే ఈ అంశాలన్నీ కనిపించట్లా అందరికి. ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఏదైతే లేవనెత్తారో ఆ అంశాలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ ఉండదండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు అనేది సహజం. కాకపోతే నాయకుల్ని ఎవరిని ఎక్కడ ఉంచాలనేది అధిష్టానానికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి అవకాశం ఇవ్వాలని ఆలోచించారు అయ్యుండొచ్చేమో. అది అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు టీడీపీ తరఫున. ఎక్కడ ఏవైనా సరే కూటమి ప్రభుత్వం చాలా చాలా అనుకూలంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ప్రజల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల తర్వాత కూటమి నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగిందండి. దాంట్లో అయితే తేడా లేదు. ఏంటి ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుగుతుంది ఏంటి అక్కడ? ఆవిర్భావ దినోత్సవం చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఎందుకంటే మాకు చాలా గర్వంగా మేము ఈ రోజు ఆవిర్భావం చేసుకునే పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ జనసేన సాధించిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ప్రతికూల పరిస్థితుల్లో కష్టాల్లో అలాగే అవమానాలు చేదరింపులు ఎన్ని ఎదుర్కొన్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అవన్నీ అనుభవించాం కాబట్టి మాకు ఇంకా బాగా తెలుసు దాంట్లో ఉన్న ఏంటి అనేది. అంటే ప్రత్యేకంగా ఇది ఆవిర్భావ జరుపుకోవడం ఇదివరకు జరుపుకున్న వీటికి తేడా ఏంటంటే మేమందరం ఆనందంగా జరుపుకున్నాం. మామూలుగా అయితే ప్రతి ఆవిర్భావ సభకి మనం చెప్పవసరం లేదు. 5 లక్షలు అంటే 7 లక్షలు 8 లక్షలు అలా వచ్చిన పరిస్థితి. ఏ ఆవిర్భావ సభ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏ సభ అయినా సరే ఏ రూపాయి ఖర్చు లేకుండా ఏ రూపాయి బిర్యానీ ప్యాకెట్ లేకుండా ఖర్చు లేకుండా చేయటం అనేది మాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ. ఈ రోజు కూడా అదే స్థాయిలో కాకపోతే ఇంకా ఆనందంగా ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాము. ఉత్సవం లాగా ఒక జాతర లాగా ఈ రోజు మేము 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నాము. నిజంగా చాలా ఎందుకంటే ప్రత్యక్షంగా అవమానాలు పడినట్లో మేము కూడా అధ్యక్షుల వారితో పాటు మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూసింది. ఎలా ఏంటి పాపం చాలా మంది యుఎస్ లో ఉన్నాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నాళ్ళు కూడా వచ్చి ఓట్లేసిన పరిస్థితి ఉంది. అలానే ఆ అభివృద్ధి ఎలా చేశారు ఈ 7 నెలల్లో ఈ 10 నెలల్లో పిఠాపురం అభివృద్ధి అవ్వచ్చు. అలాగే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రి శాఖల అభివృద్ధి అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు సభలో అనేది ప్రస్తావించడం జరుగుతుంది. అలానే మా యొక్క ఆనందం మామూలుగా లేదు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ దేశంలోనే లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మేము ముందుకొచ్చాము. అలానే ప్రజలకు ఏదైతే చేద్దాం అనుకున్నామో అది చేసే పరిస్థితి ఈ రోజు ప్రజలు మాకు కల్పించినందుకు ఇంకా ప్రజలకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటామండి. ఆ రోజు ఓకే. ఏంటి బోరుగడ్డ అనిల్ జడ్జి ముందు హాజరు కావాలట. ఆయన అసలు బయటికి వెళ్ళినట్టే ఎవరికీ తెలియలేదు. ఏంటి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందా? ఎంత సింపుల్గా అలా బయటికి ఎలా వెళ్ళిపోయాడండి ఆయన? ఇప్పుడు అదే అంటే